అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చిన్న కుటుంబంలో పుట్టింది, చిన్న కుగ్రామం ఇది. చికిత అలియా చికి ఫోక్ సింగర్ గా తన జీవన విధానాన్ని సాగించింది. చికి మనతో ఉన్నారు, ఆమెను అడుగుదాం అసలు ఈ ఫోక్ సింగర్ గా రావడానికి ఆమె కళ ఏంటి. నమస్తే అమ్మ. నమస్తే అన్న. మీరు ఫోక్ సింగర్ గా రావడానికి అసలు ఎలా? మీరు చిన్న కుటుంబంలో, మీరు ముగ్గురు అక్క చెల్లెలు, స్కూల్లో ఉన్నప్పటి నుంచో పాడుతుంటే స్కూల్లో మేము ముగ్గురం అక్క చెల్లెలు, అమ్మ నాన్న, ఇద్దరు అక్కలకు పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఓకే. ఇప్పుడు ఇంటికాడ నేను చూసుకోవాలి. ఎంతవరకు చదువుకున్నావు? డిగ్రీ ఇంటర్ సెకండ్ ఇయర్. డిగ్రీకి పోయేసరికంటే ఫీల్డ్కి వచ్చి డిగ్రీ చదవలేదు. ఏ స్కూల్లో చదువు? ఇక్కడనే మా ఊళ్ళోనే 10th వరకు చదువుకున్నాను. అయితే పాటలు పాడాలని మీకు స్కూల్లోనే వచ్చింది కదా. స్కూల్లో వచ్చినప్పుడు మీరు ఇంత ధైర్యంగా ప్రతి పాటను పాడుతూ ప్రజల్లోకి ఒక ఫోక్ సింగర్ గా అనతి కాలంలో పేరు వెళ్ళింది. అసలు ఎలా సాధ్యపడింది? అంటే స్కూల్లో పాడేదాన్ని, జెండకు పాడేదాన్ని, సాలరీ ఎంకరేజ్ చేసేవారు. అంటే ఇంట్లో అమ్మ నాన్న ఎంకరేజ్ చేయలేదు ఫస్ట్. ఎందుకంటే ఆడపిల్లవు కదా, బయటికి వెళ్తున్నావు, అట్లా ఉండద్దు అంటే ఏనే ఇట్లా వస్తే అన్నదమ్ములు లేరు కదా అని వాళ్ళు ఎంకరేజ్ అయిపోయినా అన్నం తినపోయేదాన్ని, అలిగేదాన్ని. అక్క వాళ్ళు ఎంకరేజ్ చేసేవారు. అట్లా అట్లా ఇట్లానే బయటికి వెళ్తూ నిజామాబాద్ వెళ్తూ చిన్న చిన్న వాళ్ళు కెమెరా మ్యాన్ అన్నలు అట్లా తెలిసి హైదరాబాద్ వెళ్ళిన అసురబాలు అన్న కాటిలో కాలే కట్టెల మీద అన్న హైదరాబాద్ కు నన్ను పరిచయం చేసిండు. అప్పుడు ఫస్ట్ అన్న ఛానల్లో వాడినా. అట్లా 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 కొన్ని స్టూడియోలు పరిచయం అయినాయి. నా బరెన్నన్ని సాంగ్ కూడా వాడినా. దానివల్ల నాకు ఫేమ్ వచ్చింది. మధ్య ఫేమ్ వచ్చిన తర్వాతనే మేము మధ్యలో ఈ శృతి అనే అమ్మాయి నేను ఎట్లా పరిచయం మీకు? కర్ణాటక వెళ్ళిన. అప్పుడు స్టేట్ లెవెల్ పెట్టిరు 2023లో శృతి మీరు కర్ణాటక వెళ్ళారు. అప్పుడు మా టీం నిజామాబాద్ నుంచి సాయి లెవెల్ టీం అని మేము అందులో ఇద్దరం టక్కలు అన్నలు సింగర్స్. ఆ టీమ్ లో ఇక్కడ స్టేట్ లెవెల్ లో నిజామాబాద్ ఫస్ట్ వచ్చి కర్ణాటక వెళ్ళిన. అప్పుడే పరిచయం. కర్ణాటకలో బాగా 10 రోజులు ఉండగా ఒక టీం అన్నప్పుడు ఇక మనం ఉంటాం కదా, బాగా పరిచయం అయినాం అన్న. అక్కడ మేడంని చూసుకుంటా నవ్వడం, బాగా జోకులు వేయడం, ఇక బాగా పరిచయం అయినాం. అంటే ఒక అక్క చెల్లెల్లాగా ఇద్దరు కలిసిపోయినాం. అసలు చెప్పలేని అక్కడనే మొదలైంది మాకు. అందరినీ చూసుకుంటా, అక్కడ భాషలు రావు కదా, వాళ్ళందరినీ చూసుకుంటా నవ్వేది అమ్మే నేను. ఈ అక్కడనే బాగా పరిచయం అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడన్నా ఒకసారి 2 నెలలకు ఒకసారి ఫోన్ చేస్తే బాగున్నావా అంటే అంతే. ఇక బాగా పరిచయం లేకుండే. రౌడీ గోపి అన్న, రౌడీ సింగర్ గోపి ఇన్స్టాలో పోషి అని వీడియోలు చేస్తారు కదా, ఇట్లా ఫోన్ చేసినప్పుడు ఆమె స్టేజ్ ప్రోగ్రామ్ లో చేసేది, రికార్డింగ్ చేయలేదు. అయితే అప్పటికి నేను బరెనమ్మైంది కదా, నీ పాట ఫేమస్ అయింది అనుకుంటా అనేది. ఆమె అంటే ఇట్లా వీడియోలు చేద్దామని అంటే చేద్దాము అని అన్న. అయితే మరి కంటెంట్ రాసుకుందామంటే నాటే నేను పోతానని ఫస్ట్ కంటెంట్ అయిపోయింది. నేను అంటే ఇట్లా వాడదామని ఇంటికన్నా చెప్పుకున్నాము. అయితే నేను నిజామాబాద్లో ఉంటే ఎల్లమ్మ గుట్టల అని అన్నది. సరేనే ఉండు అయితే నాతోటి కాదు, ఇంటికాడ 2 పేషెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు బయటికి వెళ్ళలేని పరిస్థితి, ఇంటి మట్టికి ఏదైనా నేను అక్కడ ఉంటే నాకు నడవది, కాకపోతే వీడియోలు చేసే మందం నేను అక్కడ ఉంటే సరే అని అన్నది. రూమ్లో ఇంకా ఇద్దరు ముగ్గురు ఉండేవాళ్ళు ఆమెతోటి. అప్పుడు ఆమెది నర్సింగ్ అయిపోయింది. అంటే ఇట్లా స్టేజ్ ప్రోగ్రాంలోకి వెళ్తుందని మేడం రానియలేదట అక్కడ. ఇక నేను పోతలేనే, మేడం తిడుతుంది, ఒకరోజు వస్తలే, అప్పటికే ఆపేసింది కాదు. ఇక సరేనే మరి వస్తానని పోయినా, వీడియోలు చేసినాం. ఒక వీడియో అయిపోయింది, ఇంకొక 2వ వీడియో కంటెంట్ రాసినాం, చేసినాం. ఫోన్ మాట్లాడుతుంది దాని పైకి వెళ్ళి. ఫోన్ మాట్లాడితే ఎవరితోని కంటెంట్ రాస్తున్నావు, పైకి పోతున్నావు, మాట్లాడుతున్నావు అంటే గిట్లా ఇన్స్టాల్ అంటే మరి ఫ్యామిలీకి తెలుసా అంటే తెలుసు అన్నది. శృతి అని దయాకరణ్. నేను ఎవరు ఫస్ట్ రోజు చెప్పలేదు, సెకండ్ రోజు కంటెంట్ రాయంగా పైకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంది. అలా రూమ్లో ఉన్న పిల్లలకు తెలుసట, వాళ్ళు కూడా చెప్పి రావక్క ఇట్లా అని. ఇక ఫ్యామిలీకి కూడా తెలుసట. మన ఫ్యామిలీకి తెలిసినప్పుడు ఇక మన ఫ్రెండ్స్ కదా, మనం ఏం చేయలేము. సరే అని మేము ఇట్లనే కంటిన్యూ అయినాం వీడియోలు. కంటిన్యూ అయినాక ఒక వీడియో మీద 1 మిలియన్ అయింది ఒక రోజులో 2 రోజుల్లో. 1 మిలియన్ పోగానే మాకు ఇంటర్వ్యూలు స్టార్ట్ అయినాయి. ఇంటర్వ్యూలు స్టార్ట్ అయినాయి. ఇంటర్వ్యూలకు కూడా అతని కారులోనే వెళ్ళినాం. అప్పుడు కూడా మంచిగానే ఉన్నారు ఇద్దరు. ఏదైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తింటే, నేను ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తినపోయేది, కాకపోతే తింటే చికెన్ బిర్యానీ ఇట్లా తింటుంటిని. వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తింటే అసలు ఒక్క ప్లేట్లో తినేది ఇద్దరు.
అట్లా ఉండేది. ఇక అట్లా ఉన్నప్పుడు మనం ఇంకొకళ్ళ ప్రైవేట్ లేం ఏం కాదు. ఇక అట్లనే కొనసాగుతూ ఇంటర్వ్యూలు అయిపోయినాయి. ఆమెకు రికార్డింగ్స్ ఆఫర్ వచ్చినాయి, బాగా వచ్చినాయి, నాకంటే ఎక్కువ రికార్డింగ్స్ ఆఫర్ వచ్చినాయి. ఇంకా అప్పుడు హాఫీగానే ఫీల్ అయినాం. ఎందుకంటే మాకు ఒక కోరిక ఏంటంటే ఫస్ట్ శ్రీదేవ డ్రామా కంపెనీ జబర్దస్త్కి వెళ్ళాలని కోరిక, అదొక కోరిక. ఇక అట్లా ఇట్లనే ఇంటర్వ్యూలకి ఇక్కడ రూమ్ కాల్ చేసినాం నిజామాబాద్లో. వీడియోలన్నీ చేసినాక రూమ్ కాల్ చేస్తే వాళ్ళ అక్క వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. అక్కడ 20 days ఉన్నది. నేను ఇక్కడనే ఉన్నా. నాకు అప్పుడు ఆఫర్స్ రాలేదు, ఆమెకు వచ్చినాయి. ఒక 2-3 రికార్డింగ్లు వచ్చినాయి. అంటే పిల్లలను చూసుకుంటుంటా అని ఫోన్ చేసేది అక్క వాళ్ళ ఇంటికాడ, పిల్లలతో మాట్లాడుకుంటుంటుంది. రికార్డింగ్కి వెళ్ళేది అప్పుడు వాళ్ళ ఇంటికాడ. ఇక 2 రోజులు వాళ్ళకి ఇద్దరికి ఏమైందేమో, అక్క వాళ్ళ ఇంటికి నుంచి వెళ్ళొచ్చి ఆయన ఈసీఎల్ ఉంటుండే దైకేర్ అని వ్యక్తి. ఆయన రూమ్కి వెళ్ళింది. రూమ్కి వెళ్తే మాకు ఫోన్ చేస్తే లేపుడు బంద్. నాన్న నాకు చేయాలి, నేను చేయాలి, ఫోన్ లేపుడు బంద్. మరి నా దగ్గర నేను కూడా మా నాన్న ఇక్కడ ఉన్నా అని ఆమె చెప్పలేదు, నా దగ్గరనే ఉందని ఆ దైకేర్ చెప్పలేదు. ఎవరికన్నా కన్న వాళ్ళకి కొంచెమన్నా ఉంటది కదన్నా, 2 రోజుల నుంచి బిడ్డ ఫోన్ లేపకపోతే అని నాన్న ఇట్లా అన్నాడు అన్నట్టు. ఆయనకు నా బిడ్డ ఎక్కడున్నదని నేను ఎట్లా అడగాలి, అట్లా ఎట్లా తెలవాలి, నాకు ఏమన్నా అయితే ఎవరిని అడగాలి అని అడిగింది. అన్నదానికి అసలు ఇక అక్కడ అసలు ఏమైందో తెలియదు. ఇక నాన్న అంతే మాట అన్నాడు, అంతే మాటకి వెళ్ళిపోయింది అన్న, అంతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఇక అంటే ఈ దయాకర్ కు ఆ శృతికి ఒక ఎన్ని రోజుల నుంచి పరిచయం ఉండొచ్చు? నేను మొన్న 6 months నుంచి వీడియోలు చేసిన నుంచి పరిచయం అన్న. అంతకుముందే పరిచయం నేను అడిగినప్పుడు వాళ్ళ రూమ్ లో పిల్లలు కూడా అన్నారు అంతకుముందే పరిచయం అని అన్నారు. ఫ్యామిలీకి కూడా తెలుసట అంతకుముందే పరిచయం. తల్లిదండ్రులకు తెలుసు, శృతి వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు. అయినా నాన్న కూడా ఒప్పుకున్నాడు పాపం. మరి ఎందుకు ఆమె తల్లిదండ్రులు కాదని పెళ్లి చేసుకున్నారు? ఆయన ఇంటికి వెళ్ళిపోయింది గింతే అన్న, ఫోన్ లేపుతలేదు, నేను ఎవరిని అడగాల నా బిడ్డ అని అన్నారా అన్న. కన్న తండ్రి ఒక్క మాట ఆయన కన్నదానికే ఇక ఇద్దరు వెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి. తీసుకొని వెళ్ళిపోయిండు. పోయినాక ఇట్లనే ఇక వాళ్ళ ఇంటికనే పనులు చేసుకుంటా ఉన్నది. అప్పుడు ఒకరికి ఇంటర్వ్యూకి వచ్చింది. 2 ఇంటర్వ్యూలు చేసినాం. ఒక అవార్డు ఫంక్షన్ ఉండే మాకు, అక్కడ కూడా మంచిగానే ఉన్నారు. మా ఇంటర్వ్యూలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. వెళ్ళిపోయింది. ఇక పోయేటప్పుడు కూడా అన్న మంచిగా ఉండే, మరి అమ్మ నాన్నతో మాట్లాడతారు అంట అడిగింది. మంచిగా ఉన్నారట నాన్న, నీకు ఫోన్ చేస్తుర్రా అని అడిగింది. వెళ్ళిపోయినాక ఒక 5-6 రోజులు అయింది పెళ్ళి అని తెలిసింది. ఇక నేను పెళ్ళికి కూడా పోలేదు. పెళ్ళికి కూడా పోలేదు. నేను పెళ్లి కోనందుకు కూడా నాకు మాట్లాడలేదు. మాట్లాడకపోతే పెళ్ళైన అంటే పెళ్లి పిల్లని చేసే ముందు కూడా నాకు ఫోన్ చేసింది వీడియో కాల్ చేసి, నేను సూపర్ రాడ్ అయినా చూడు అంటే నాకు ఎందుకు ఏడుపు ఆగలేదు. ఆడపిల్ల కదా, అమ్మ నాన్నని కాదనకపోయింది, అక్కడ పెళ్లి చేసుకుంటుంది, ఎట్లుంటుంది అని కూడా నేను ఏడుస్తే ఏమన్నది తెలుసా అన్న, రండా ఇక నన్ను రండని అంటుండే వీడియోలు చేసినప్పటి నుంచి. రండా నువ్వు వేడకు, ఇక్కడ చుట్టాలు ఉన్నారు ఊకో అనుకుంటాను. ఫోన్ పెట్టేసింది. హల్దీ రోజు కూడా వీడియో కాల్ చేసింది. ఇక రేపు పెళ్ళనంగా ఏమన్నదంటే నా చుట్టేమో లేదనిపిస్తుంది అంటే, అక్కడ మా అమ్మ వాళ్ళు లేరు కదా, అందరు అక్కడ వాళ్ళే, వాళ్ళ అత్తగారు మనిషే కనిపిస్తారు. నేను అన్న ఇట్లా అమ్మ నాన్నని కానీ పెళ్లి చేసుకుంటున్నావు కదా, అట్లనే అనిపిస్తుంది అని అంటే, సరే నాదే ఉన్నా ఎంబట. ఆయన అప్పటికి కూడా మంచిగానే ఉన్నారు. పెళ్లి కూడా గ్రాండ్గా చేసుకున్నారు. స్టేటస్ పెట్టింది వాళ్ళు డ్యాన్స్ చేసిన వీడియో, అప్పుడు చూసినా మంచిగా చేసిర్రు డ్యాన్స్ అని అనుకుంటా. ఇట్లా మేము అప్పుడు పొక్క కార్ అంటుంటాం ఇంటర్వ్యూలో, ఆ కార్లో కూడా మంచిగా గ్రాండ్గా చేసుకున్నారు అన్న పెళ్ళి, మంచిగానే చేసుకున్నారు. పెళ్ళైనాక ఇక తక్కువ ఇక నాకు ఫోన్ కాల్, ఎప్పుడన్నా ఒకసారి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు బాగున్నావని ఇక నన్ను రండా అనుడు. ఈ వీడియోల గురించి మాట్లాడుకుంటుంది. మనం వీడియోలు దిగక చాలా రోజులు అవుతుంది, నాకు పెళ్ళి గ్యాప్ వచ్చింది, నువ్వు ఇంటికాడ పరిస్థితి, నువ్వు కంటెంట్ రాయలే. ఇక ఆమె ఎక్కువ రాస్తుండే, నేను కొన్ని రాస్తుంటే కంటెంట్లు. ఇక ఇద్దరం రాసుకుంటుంటిమి, ఇద్దరు ఓకే అవుతుండే, ఇట్లా పాడుతుంటిమి. ఇక శృతి నేను ఇప్పుడు ఫ్యామిలీస్ ఉన్నా కానీ నేను కాకపోతే ట్రెండింగ్ వీడియోలు తీసుకుంటుంటే మేము పాటలు, ఆ పాటల మీద రాసుకుంటుండే. నువ్వు యూట్యూబ్లో చూసి ఆ లింకులు పంపియు నేను రాస్తా అంటుండే. వీటి గురించే మాట్లాడుకుంటుంటే. మొన్న 1 week కిందట లింగంపల్లి నరేష్ అన్నది ప్రొడ్యూసర్, ఇద్దరు వెళ్ళాల ముద్దుల మోడని ఇద్దరు కాంబినేషన్లో సాంగ్ పాడినాం మేము, శృతి అని నేను, రౌడీ గోపి సింగర్ మా భర్త అన్నట్టు. ఇట్లా మేము నవ్వుకుంటా చెప్పుకున్నాం మన భర్త అన్నట్టు, నేను పెద్ద పిల్లం, నేను చిన్న పిల్లం అంట, కంటెంట్ మంచి ఇట్లా. మేము ఇక పాట ప్రాక్టీస్ చేయలేము. ఇక నేను కూడా ఫోన్ అనుకున్నా, అప్పుడు నాన్నకు కొంచెం ఎక్కువైనండే. ఫోన్ అనుకుంటే నరేష్ అన్న ఏం కాదు అమ్మ ఇట్లా అంటే, సరే ఇక రికార్డింగ్ చేసుకొని వస్తాను. నేను ఇక్కడ నుంచి వెళ్ళినా, వాళ్ళిద్దరు అక్కడ నుంచి కార్లో వచ్చిర్రు, స్టూడియోకి వెళ్ళినాము. స్టూడియోలో కూడా పాట నేర్చుకుంటున్నాం. ఆయన కిందికి చూసుదైనా పోయిండు దయాకర్ అనే వ్యక్తి. అప్పుడు కూడా అడిగినా అన్న నేను, ఆమె ఫ్యామిలీ గురించి చెప్పపోయేది నాకు, ఇట్లింటికాడ ఇట్లు ఇప్పుడు అడిగినా రండా అనుకుంటుంది. ఎట్లుంటున్నావు, డ్రెస్సులు కొండపోలేవు అన్నీ, కొనుక్కున్నావా, మంచిగా ఉంటుంటారు అంటే మంచిగా ఉంటున్నామే, ఇట్లా ఉంగరాలు కూడా చూపించింది. ఇవి వెతకపోతున్నాయి. మా అత్తమ్మ ఒకరోజు మంచి రోజు ఉన్న రోజు చేపిస్తా అన్నది.
అని ఇట్లా మంచిగానే చెప్పింది. మంచిగా ఉంటున్నావు అంటే రండా మన పాట ప్రాక్టీస్ చేయలేం, పాట పాడదాం, పాట ఫస్ట్ రికార్డింగ్ అనుకుంటా ఇట్లనే రికార్డింగ్ పాటను ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. అక్కడ కూడా వీడియోలు చేసినాం రీల్స్ ఇద్దరం. అంటే మొత్తం రోజులు అయ్యాగానే మనం ఇది ఒక రీల్స్ చేద్దాం. నాకు ఎక్స్ప్రెషన్స్ రావా? చివరి రీల్స్ ఎప్పుడు చేశారు? చివరి రీల్స్ అవే అన్న, ఒక పాటకు రీల్స్ చేసినాం. నాకు ఎక్స్ప్రెషన్ రావని నవ్వుతుండే, ఎరండరా నువ్వు వెనుకుండు అని ఇట్లా నవ్వుతుండే. ఆ రోజు వీడియో చేసినాము, రికార్డింగ్ అయిపోయింది. నా ఇది ఒక్కటి ఉండే, ఆమె ఇంకా 2 ఉండే. నేను ఆమె కాంబినేషన్లో ఇద్దరం పాడినాక ఆమె ఇంకొకటి పాడింది. ఇక 12:30 అయింది. తినబోయినాం, ప్రొడ్యూసర్లు మేము ఆయన అందరం తినబోయినాం. అక్కడ కూడా మంచిగానే ఉన్నారు. స్టూడియోలో కూడా ఆమె పాట పాడితే మామ్ వాటర్ బాటిల్ మామ్ ఇక అంత మంచిగా ఉన్నారు కదన్నా, మనకేం అనిపిస్తుంది. మంచిగానే ఉంటుండే వాళ్ళిద్దరు అసలు. ఇక మళ్ళీ ఏమన్నాడు ప్రొడ్యూసర్, 12:30 అవుతుంది నైట్. రికార్డింగ్ మేకింగ్ వీడియోలు అన్నీ అయిపోయినాయి. రాత్రికి చిక్కిని కూడా అంటే బస్సు ఎక్కి నిజామాబాద్ బస్సు నైట్ జర్నీ ఎత్తుంటుంది కదా అంటే సరే అని ఎక్కిస్తామని అంటే సరే ఒక పాట పాడిందా కావద్దని వల్ల ముగ్గురం కార్లో వెళ్ళినాం. నేను శృతి దయకర్ అన్న. నన్ను బస్ స్టాండ్కి వచ్చారు, జేబీఎస్ బస్ స్టాండ్కి. అప్పటికి 2:33 అవుతుంది. ఆమెకు నిద్ర వస్తుంది, ఇట్లా పడుకోబెట్టుకున్నా. నేను నిద్ర వస్తుంది అంటే మామ పడుకుంటావు మామ, నా మీదకి వచ్చి తీసుకొని అతని మీద పడుకోబెట్టుకున్నాడు. పడుకోబెట్టుకోనని ఊకున్నా. సరేనే నీకు నిద్ర వస్తుంది కదా పో పొర్రిగా కార్లో పోతారు కదా, నేను బస్సు వస్తే నేను పోతా అని నేను అన్నది. సరేనే అన్నది. బాయ్ చెప్పింది అక్క, కొంచెం జేబీఎస్ బస్ స్టాండ్లో కొంచెం దూరం పోయి బాయ్ పోతావని అన్నది. దానికి ఏమనిపించింది ఏమో అన్న, లాస్ట్ అంతే అక్కడికి వచ్చి నన్ను గట్టిగా పట్టుకుని సరేనే పోతాను అన్నది. సరేనే అని అన్న. నేనేం బస్సు ఎక్కిన వచ్చినాక కూడా ఇట్లనే ఫోన్లో ఇక వచ్చినాక కూడా వచ్చిందే తిన్నామనంటే తిన్నని ఇట్లా మంచిగా మాట్లాడుకున్నాము. కంటెంట్ల గురించి మాట్లాడుకున్నాము. ఎక్కువ మాకు శ్రీదేవి డ్రామా కంపెనీ మనం ఇన్ని ఇంటర్వ్యూలు చేసిన శ్రీదేవి డ్రామా కంపెనీకి ఎవరు ఇంకా వెళ్తలేరు, వీడి గురించే మాట్లాడుకున్నాం. ఇక లాస్ట్ మొన్న సోమవారం నైట్కి ఇక లాస్ట్ కాల్ అది ఏమైంది ఇట్లా మెసేజ్ చేస్తున్నావు అంటే అలా అత్తమ్మ అది పక్కకుండి నాగిర్రు. ఇక ఆగమవుతుంది నన్ను రండనే అనుడు. ఈ 6 నెలల నుంచి ఎప్పుడైతే మేము రండముండని వీడియోలు చేసినాము ఎక్క చిక్కి అనపోయేది ఈ సతాతోటి. రండా పండుకో ఇక లైట్ అని పండుకున్నది. నేను పండుకున్నా. ఇక నవ్వుతుర్రు కదా 11 గంటలకు. ఆమె వాళ్ళ అత్తమ్మ ఆమె అట్లా కూడా అన్ని ఇంకా స్పీకర్ పెట్టినావు మీ అత్తమ్మ నవ్వుతుంది వింటుంది అనుకుంటే రండా ఆగమవుతుంది అనుకుంటున్నది. అదే లాస్ట్ ఫోన్ కాల్ అన్న. అంతే. సమస్య ఉన్నదని ఎప్పుడు చెప్పలేదన్న. నేను అడిగేదాన్ని ఇంకా ఎట్లుంటున్నావు అని అడిగితే కూడా ఈ రండకి ఎప్పుడు ఇదే ఉంటదని నన్ను తిట్టేది. ఇంతే అన్న. వాళ్ళంతా మంచిగా ఉన్నారంటే రియల్ గా అన్న బుక్క పెట్టుకునేటట్టున్నారు అన్న. ఏం జరిగింది అనుకుంటుంది? ఏం అనుకోవచ్చు అంటే ఒక భార్య భర్తలు పెళ్లి చేసుకుని 20 రోజుల తర్వాత ఇట్లా జరగడం అంటే చాలా బాధాకరమే కదా. 20 రోజులకి ఆమె చనిపోయింది అంటే ఎంత బాధ. రికార్డింగ్కి వెళ్ళిన బుధవారం రోజు రికార్డింగ్కి వెళ్ళిన సంతోష్ అన్న 96 ఛానల్కి రికార్డింగ్కి వెళ్ళి ఒక అన్నని తీసుకొని వెళ్ళిన అన్నట్టు రికార్డింగ్కి. అయితే జేబీఎస్లో బస్ దిగుతున్నా నేను, ఫోన్లు వస్తున్నాయి. ఆమెతోటి ఉంటారు కదా రూమ్లో, పిల్లలు ఫోన్ చేస్తుర్రు. ఇక మెట్లు దిగినాక ఏమైంది ఊకే ఫోన్ చేస్తున్నారు అంటే గిట్ల అన్నారు. నమ్మలేకపోతున్నా. ఇంకో శేఖర్ అన్నని ఫోన్ చేసిన, శేఖర్ అన్న కూడా అంతే చెప్పిండు. నమ్మలేను. నాన్నకు ఫోన్ చేసిన, నాన్నకు ఫోన్ చేయగానే ఏడ్చుకుంటే చెప్పిండు అన్న. ఇక నాతో అయితలేదు. బస్ స్టాప్లో అట్లనే కూలబడ్డా. నేను రికార్డింగ్ క్యాన్సిల్ చేసుకొని రిటర్న్ నిజామాబాద్ వచ్చేసిన. నిజామాబాద్ వస్తే ఎటు వాళ్ళు అర్థమవుతలేదు. ఇక్కడ ఎవరు లేరు. నమ్మలేకపోతున్నా. నాతో కలిసి వీడియోలు చేసి నిజామాబాద్లో ఉన్నప్పుడు కూడా అసలు ఒక్క ప్లేట్లో తినేవాళ్ళం. అలా ఫ్రెండ్స్ ప్లేట్లో తిననియలేదు నన్ను. నాకే నా ఫ్యామిలీ గురించి ఎన్నో ధైర్యం. నాకు అసలు కొండంత అండంత ధైర్యం అన్న. ఆమె స్ట్రాంగ్ ఉండేది. నేనే నా ఇంట్లో పరిస్థితి వల్ల నేను ఎప్పుడు డల్గా ఉండేది. కానీ మా కోరికలు కూడా నెరవేరు. మీరు ఎప్పుడైనా కానీ అంటే మీరు కలిసి ఉన్నప్పుడు చేసినప్పుడు ఏ రోజన్నా కానీ ఇట్లా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఏ రోజన్నా ఇట్లా నాకు ఇబ్బంది అవుతుంది అస్సలు చెప్పలేదన్న. అసలు ఆత్మ మీరు అక్కడికి వెళ్ళారా మొన్న సిద్దిపేట? లేదన్న. నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇటే తీసుకొస్తారనగానే నిజామాబాద్ వచ్చేసి డ్యాన్సర్ మన కళాకారులు చుక్క మీనక్క అని అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అంత్యక్రియల రోజు కూడా అక్క వాళ్ళ కార్లోని అంటే సాయిల వల్ల శృతి వాళ్ళకి తెలిసిన అన్నారు ఆ టీం తోటి వెళ్ళిన కళాకారులు. నీకేమన్నా అనుమానం వస్తుందా? అంటే ఆమె పిరికి వ్యక్తి అయితే కాదన్న. ఆత్మహత్య చేసుకునే పిరికి వ్యక్తి అయితే కాదు. ఏం లేదన్న. అందరి మీడియాలకు చెప్తున్నా ఇదే. నా శృతికి న్యాయం జరగాలి, నా శృతి ఆత్మ శాంతించాలి అంతే.
అంటే ఒక శృతి అనేటి అమ్మాయి ధైర్యవంతురాలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆమె ఆత్మహత్య చేసుకుందా, చంపిర్రా, అసలు ఏం జరిగింది అనేది మీకు ఏమన్నా అనుమానం? అక్కడికి వెళ్ళలేదు. వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు అనే మాటలు ఏంటంటే మా అమ్మాయిని చంపేసారు అంటారు, కానీ పిరికి వ్యక్తి అయితే కాదు. పిరికి వ్యక్తి అయితే అసలే కాదు. మీరు పాటలు చేసేటప్పుడు ఏ రోజు కూడా మీరు ఏ రోజు కూడా మీరు అంటే భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళు ఎప్పుడైనా ఎట్లా చేయాలా ఏమి? ఎందుకంటే లాస్ట్కి మేము ఆమె చిన్నదే నేను చిన్నదాన్ని కదా, మన అమ్మ నాన్న ఇట్లనే ఆలోచించే వాళ్ళం. అలా నాన్న కూడా మాకు ఫ్రెండ్లీ ఉండేటోడు, అసలు ఫ్రెండ్లీ అంటే ఇద్దరికి. నన్ను కూడా అలా సొంత కూతురులాగా చూసుకున్నారు. ఎప్పుడు కూడా ఫోన్ లేట్ చేసినా ఈమె చెప్పి నా నాన్న వాళ్ళకి చెప్పేది. నాన్న వాళ్ళు కూడా పోమ్మ ఒకసారి ఇదే ఇంటికి పోమ్మ అతని దగ్గరికి అనుకుంటా ఇట్లా అంతే. పోతే వేరుంటుండేనేమో, మరి ఆమె బతుకుతుండేనేమో, నువ్వు అక్కడికి వెళ్ళి వస్తే బతుకుతుండేనేమో. అంటే నేను ఎప్పుడు పోలేదు, అంటే ఆ పరిస్థితుల్లో నీ అక్కడ ఉన్న సాధక బాధకలు నీకు చెప్పలేదు కదా, చెప్తుండేనేమో అక్కడికి. నేను పోలేదాన్ని ఇక అంత దూరం కూడా మొన్న రికార్డింగ్ లో కలిసినాం కదా, నేను పోలేదు. అంటే మీరు దయాకర్ ఎప్పుడన్నా మీతో దగ్గర శృతితో కలిసి ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా దయాకర్ మీద ఏమన్నా అనుమానం లాంటి మీకు ఏమన్నా వచ్చిందా? అంటే ఆయన ఎప్పుడన్నా అనుమాన పడ్డ పరిస్థితి? ఇప్పుడేమో తల్లిదండ్రులేమో శృతిని చంపేశారు అంటున్నారు, వాళ్ళేమో బాగుండే వాళ్ళని మీరు అంటున్నారు. చివరి కాళ్ళు అసలు మీరు ఇద్దరు ఎప్పుడు ఏ రోజు మాట్లాడారు? సోమవారం నైట్కి అన్న. సోమవారం అంటే మామే మంగళవారం చనిపోయిందా? నాకు తెలియదు అన్న. నేను మంగళవారం రోజు మా ఫ్రెండ్ కూతురు పుట్టిందని హాస్పిటల్ ఇక్కడ ఈ ఊర్లోనే ఫ్రెండ్ కూతురు పుట్టిందని చూడడానికి ఆంటీ వాళ్ళతో వెళ్ళిన. బుధవారం రోజు రికార్డింగ్కి వెళ్ళిన, నాకు ఆ ఫోన్ వచ్చిందండి, అంతే. అదే లాస్ట్కి. అంటే ఒక శృతి అమ్మాయి ఇట్లా ఒక సింగర్, ఫోక్ సింగర్, మీరిద్దరు కలిసి పాటలు పాడుతుండేవాళ్ళు, అలా జరిగిందంటే అంటే ఎంత దారుణం చెప్పండి. లేకపోతున్నాను నేను అసలు, నాకు ఇంటికాడ చెప్పేవాళ్ళు కూడా లేదు, ధైర్యం అతడు అయితే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు వాళ్ళ నాన్న అమ్మ వాళ్ళందరూ వాళ్ళ అక్క కూడా అంటుంది మా చెల్లె పిరికిది కాదు, నాకే ధైర్యం చెప్పి. అందరికీ తెలుసు అన్న, మీ పిరికిది అసలే కాదు. పోలీసు వాళ్ళు వాళ్ళకే సపోర్ట్ ఉన్నారని చెప్తున్నారు. ఇక నేను అక్కడికి వెళ్ళలేదు. వీళ్ళు తల్లిదండ్రులు పోలీసు వాళ్ళు వాళ్ళకే సపోర్ట్ ఉన్నారు, మా పాపని అందరు కలిసి చంపేసారు అనేది మాట్లాడుతారు తల్లిదండ్రులు. అంతే కదన్నా, మరి ఆమె అయితే పిరికి వ్యక్తి అయితే అసలే కాదు. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు, దీనికి అంతటికి సంబంధించి ఏదైతే చిక్కి మన దగ్గర ఉంది, మనం నిజామాబాద్ జిల్లా కొండూరులో ఉన్నాం. చిక్కి ఆలియాస్ చికిత తన మనసులో మాట చెప్పింది. ఎందుకంటే దీనికి అంతటికి సంబంధించి శృతి మృతికి గల కారణాలైతే ఆమె ధైర్యవంతురాలు, ఏ రోజు కూడా పిరికితనంగా లేకుండా ఉండే. ఆ అమ్మాయి శృతి అనే అమ్మాయి చనిపోయిందంటే నేను నమ్మలేకపోతున్నాను. మేమిద్దరం అక్కా చెల్లెలం కాకపోయినా అక్కా చెల్లెళ్ళ కంటే ఎక్కువగా మేము కలిసి ఉండేవాళ్ళం, కలిసి పాటలు పాడేవాళ్ళమని చికిత చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఒక స్నేహితురాలు మరణ వార్త విని నేను తట్టుకోలేకపోయాను. బస్టాండ్లో నేను అక్కడ ఏదైతే రికార్డింగ్ కోసం అక్కడికి స్టూడియోకి వెళ్తున్న క్రమంలో జేబీఎస్ బస్టాండ్లో నాకు తెలిసిన వెంటనే నేను అసలు ఒక్కసారిగా అవాక్కయ్యాను. నేను అక్కడే పడిపోయాను. ఏదేమైనా నా తోటి స్నేహితురాలు ఇద్దరం కలిసి ఏదైతే ఇన్స్టాలో రీల్స్ చేసేవాళ్ళమో ఆ సమయంలో మేమిద్దరం ఎంతో అన్యోన్యంగా ఉన్నాము. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఆమె ఇబ్బంది పడుతూ బాధపడుతున్న పరిస్థితి ఏ రోజు కనిపించలేదు. ఆమె ధైర్యవంతురాలు, ధైర్యంగా ఉండేది. ఆమె చనిపోయిన వార్త మా ఇద్దరి జీవితాలని కలిసివేసిందని చెప్పలేదు. ఎందుకంటే నా ఒక భుజం నేను ఆమె ఇద్దరం కలిస్తేనే ఒక రీల్ అయ్యేది, కానీ ఆమె లేని లోటు నేను నమ్మలేకపోతున్నానని చెప్పి చికిత చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.